నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బయటకు రావాలంటే భయం, చిన్నారులను ఆడుకోవడానికి పంపించాలంటే భయం. కారణం గ్రామ సింహాల స్వైర విహారం. అదిలిస్తే బెదిరిపోయే సునకాలు కనిపిస్తే కసిదీరా కాటేస్తున్నాయి. ఏకంగా చిన్నారుల ప్రాణాలే తీసేస్తున్నాయి. విశ్వాసానికి మారుపేరైన కుక్కలే రోడ్డుపై వెళ్తున్న వారిని పిక్కలూడేలా కరుస్తూ వీధి వీధిన పాదచారుల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కుక్కకాటు బాధితులే. గురువారం దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన కృష్ణా జిల్లా చిన్నారి ఉదంతం కొనసాగింపు మాత్రమే. వీధి వీధిన అదే దుస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేబిస్ మరణాల్లో సగానికి పైగా దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సునకాల స్వైర విహారం ఇలా ఉంటే అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సదుపాయాలు ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. పేటరేగిపోతున్న కుక్కలు, పురపాలికల ఉదాసీనత వెరసి కుక్కలు బాబోయ్ కుక్కలు అంటూ తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిచ్చి కుక్కల స్వైర విహారానికి మరో పసికందు బలైంది. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకోవడానికి బయటికెళ్లిన 2 ఏళ్ల చిన్నారి ఛిద్రమై శవంగా కనిపించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో జరిగిన ఈ విషాదం ప్రాణాలు తోడేస్తున్న కుక్కల పాశవిక దాడులకు నిదర్శనంగా నిలిచింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోశం సమస్య తీవ్రతకు నిలువుటద్దంగా నిలిచాయి. ఇక ఆడుకుంటా అటు వెళ్ళిందండి. వెళ్ళి కుక్కల్లాగేసినాయి. నిండా గాయాలు ఉండే. ఈ పుర్రె మొత్తం ఇట్లా వేసిపోయింది. ఎదరే ఎంటికలు ఉండే. కనిపించకపోతే నేను ఆడుకుంటుంది మా బావగారు వాళ్ళు వెళ్ళి ఆడుకుంటుంది అనుకొని నాకు కనిపించకపోతే నేను మా బాబుని చెల్లి ఎక్కడుందో చూసిరా నాన్న అంటే పెద్దమ్మాళ్ళ ఇళ్ళకి వెళ్ళిందేమో చూసిరా అంటే లేదమ్మా అని. ఇంకప్పటి నుంచి వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న నా కాడ లేదు పిల్ల అని. ఇంకప్పటి నుంచి వెతకటం స్టార్ట్ చేశాను. ఆయన ఏడు చూసినా కనపడలేదు. ఇంక తర్వాత మా అక్కే మా తోటకో పోయి చూసి ఏడుంది పిల్ల కుక్కలు లాగి అట్ట పడితే అట్లా లాగేసి ఉన్నాయి. ఇదొక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో సునకాలు భీభత్స భయోత్పాతాన్నే సృష్టిస్తున్నాయి. గడప దాటితే చాలు గడగడలాడిస్తున్నాయి. పిక్కలూడేలా కరిచి కరిచి చంపేస్తున్నాయి. 1, 2 కాదు, తెలుగునాట వరుసగా నమోదవుతున్న దాడులు, పోతున్న ప్రాణాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద ఊరు వాడ తేడా లేకుండా సునక రాజాలు వీరవిహారం చేస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో ప్రజలను గాయాల పాలు చేస్తున్నాయి. గత ఏడాదిలో విశాఖలో ఊరకుక్కల దాడిలో శివకేశవ్ అనే 20 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. 4-5 కుక్కలు చిన్నారిని రక్కి రక్తపు మడుగులో పడేశాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని బలి తీసుకుని ఆ కుటుంబానికి తీరని వ్యధ మిగిల్చాయి. గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 15న మరో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్నాయి. 10 సునకాలు ఒకేసారి ఆమెపై విరుచుకుపడ్డాయి. రక్తమోడిన ఆ పాప అక్కడికక్కడే కన్నుమూసింది. అంతకు కొద్ది రోజుల క్రితం 6 ఏళ్ల చిన్నారిపైన కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
స్థానికంగా వైద్య సేవలు, మందులు అందుబాటులో లేక ఈ చిన్నారిని హుటాహుటిన గుంటూరు తరలించి చికిత్స చేయించారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన గోపి అనే వ్యక్తిపై ఆసుపత్రి ఆవరణలోనే 2 కుక్కలు దాడి చేశాయి. వరంగల్ జిల్లాలో కుక్క దాడి వల్ల సానియా అనే బాలిక తలపై చిప్ప పూర్తిగా లేచిపోయింది. నల్గొండ జిల్లాలో అయితే మరీ ఘోరం. 2014 జూలైలో అభంశుభం తెలియని 4 నెలల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి దారుణంగా చంపేసింది. భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాకు చెందిన బాలు అనే పసిగుడ్డుని పిచ్చికుక్క కరుచుకుని లాక్కెళ్లి మరీ ప్రాణాలు తీసింది. పనికి పోయినా సార్, పనికి పోతే పిల్లగానికి పండ పెట్టి పోయినా. ఇద్దరు నా పెద్ద కొడుకు చిన్నోడు పండుకున్నారు. పండుకుంటే జరసేపు చెత్తలు బొత్తలు కోస్తాని జరసేపే పోయినా. వచ్చేదాకా కుక్క ఏమో మెడకు పట్టుకున్నాడు. కాటే అని ఎలా కొడితే కుక్క ఇడవలే ఇక కింద బొర్ల పట్టి అయ్యా జర రారి నా కొడుకు పట్టుకున్నారని ఇక ఆడి నుంచి కుతికే పట్టుకున్నాడు. మొఖం మొత్తం పట్టుకున్నారు సార్. కుక్కనే పట్టుకున్నాడు సార్. ఆ కుక్క మీద ఎగబడుతుండు సార్, నా మీద ఎగబడుతుండు. పెద్ద పొరను కూడా ముట్టుకుంటూ పెద్ద పొరను ఇక్కడ మోకం చేసుకుని అనుకున్నాడు సార్. అది జరిగిన కొద్ది రోజులకే విశాఖలో మరో విషాదాంతం. ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక వికలాంగురాలైన బాలికపై 5 కుక్కలు ఎగబడి ఒళ్లంతా రక్కి పొట్టనబెట్టుకున్నాయి. వింటుంటేనే మనసు చెలించిపోయే ఈ ఘటనలు కొన్ని ఉదాహరణలే. నిరంతరం తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై నరకయాతన అనుభవిస్తున్నారు. కుక్కలు దాడి చేసి మనిషిని చంపడమేంటి, ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ తరచి చూసుకునే పరిస్థితి. గుంపులుగా దాడి చేసి హడలెత్తించిన సందర్భాలు అనేకం. ఆ మధ్య ఒకసారి వరంగల్ సాయంపేటలో ఓ బాలుడిపై 6 వీధి కుక్కలు దాడి చేశాయి. పిల్లాడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. గత జూన్లో కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లులో 3 కుక్కలు దాడి చేసిన ఘటనలో 5 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారికి 30 వరకు తీవ్రంగా ఘాట్లు పడ్డాయి. లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ చూస్తే మొత్తం దాదాపు 4,70,000 మందిని కరిచినట్టున్నాయి. అందులో చిత్తూరు, విశాఖపట్నం అండ్ వెస్ట్ గోదావరిలో ఈ ఇన్సిడెంట్ ఎక్కువ జరిగినాయి. పెరిగే సంఖ్యతో కంపేర్ చేస్తామంటే కుటుంబ నియంత్రణ చేసే సంఖ్య తక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున మేము అన్ని హాస్పిటల్స్లోనూ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ లేదు అనే ప్రసక్తి లేకుండా సప్లై చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై వెళుతున్న వారిని కండలు ఊడేలా కరుస్తున్నాయి. చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయం. బయటకు పంపాలంటేనే భయపడాల్సి వస్తోంది. అనేక మంది పెద్దలు ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్లపై పరుగులు పెట్టించి మరీ కరుస్తున్నాయి. పెంపుడు కుక్కల దాడుల్లోనే 29% మంది గాయపడుతూ ఉంటే 70% మంది వీధి కుక్కల బారిన పడుతున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కల్లో తేలింది. కోట్ల నిధులు ఖర్చవుతున్నాయి. లక్షల డోసుల వ్యాక్సిన్లు ఆసుపత్రులకు చేరుతున్నాయి. అయినా లక్ష్యం నెరవేరడం లేదు. కుక్కలు ఏకంగా ప్రాణాలు తీసేస్తూ ఉంటే కనీస నియంత్రణే యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. కరిచిన తర్వాత ప్రాణాలు పోతున్నా ఔషధం అందుబాటులో ఉంచలేని దుస్థితి. అసలు కుక్కల నియంత్రణకు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రేబీస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నాయా? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే పనిచేయాల్సిన ప్రభుత్వాలు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా స్పందించేందుకు సిద్ధంగా ఉండడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలకు, ప్రభుత్వాసుపత్రులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పనితీరుకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. పేద రోగులకు ఉచితంగా ఔషధాలు అందించడం మాట అటుంచి అత్యవసర పరిస్థితుల్లో విష ప్రాణుల కాటుకు మందును అందుబాటులో ఉంచలేకపోతున్నాయి. ఏటా 100 కోట్ల రూపాయల నిధులు రేబీస్ వ్యాక్సిన్, కుక్కల నియంత్రణకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తోంది. నిధులు ఖర్చవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా సమస్య తీరుతున్న దాఖలా మాత్రం కనిపించడం లేదు. ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రులను కుక్క, పాము కాటుకిచ్చే ఔషధాల కొరత వేధిస్తోంది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి అత్యవసరంగా ఇచ్చే యాంటీ రేబీస్ వీనం, పాము కాటుకు ఇచ్చే యాంటీ స్నేక్ వీనం వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు.
2014-2015 ఏడాదిలో ఔషధాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ 150 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 120 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2015-16కి ఇదే స్థాయిలో కేటాయింపులు ఉన్నాయి. ఇందులో 20 కోట్లకు పైగా కుక్క, పాముకాటు వ్యాక్సిన్ కే ఖర్చు చేస్తున్నారు. పురపాలక సంఘాలు, నగర కార్పొరేషన్లలో కుక్కలకు ఇచ్చే వ్యాక్సిన్ల కోసం ఏటా కోట్ల కొద్దీ వెచ్చిస్తున్నారు. 4 నెలలకోసారి శునకాలను పట్టుకొని రేబిస్ నిరోధక టీకాలు వేసి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలన్నది నిబంధన. ఇందుకోసం ఒక్కో పురపాలక సంఘం ఏటా 40,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చించాల్సి ఉంది. చాలా నిధుల్ని లక్ష్యం మేరకు ఖర్చు చేయడం లేదు. ఈ నిర్లిప్తతతోనే వరుసగా కుక్కకాటు ఘటనలు జరుగుతున్నాయి. ఖర్చులే కాదు, 2 రాష్ట్రాలకు భారీగా వ్యాక్సిన్ సరఫరా అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 10 లక్షల వరకు రేబిస్ వ్యాక్సిన్ డోసులు అన్ని జిల్లాల సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు పంపించారు. వాస్తవంగా కుక్కకాటుకు గురైన వ్యక్తికి 28 రోజుల్లోపు 5 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. అయితే 70% ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాదిలో ఎప్పుడు పరిశీలించినా వ్యాక్సిన్ దొరుకుతోందన్న భరోసా దొరకడం లేదు. గతంలో 50 రూపాయలుండే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ యాంపిల్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 300 నుంచి 350 రూపాయలైంది. ప్రభుత్వం 2 కంపెనీల నుంచి 190 రూపాయలకు కొని ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినా ప్రభుత్వాసుపత్రుల్లో ఔషధం దొరక్క నిరుపేద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో 2,000 రూపాయలు ఖర్చు చేయలేక ప్రాణాలు పణంగా పెడుతున్నారు. వ్యాక్సిన్ కొరత ఇలా వేధిస్తుంటే మరోవైపు కుక్కకాటు రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య బట్టి గడిచిన 2 ఏళ్లలో 2 రాష్ట్రాల్లో కుక్కకాటుకు గురైన వారి సంఖ్య 12 లక్షలకు పైనే. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగినట్లు ఆసుపత్రుల్లోని రద్దీ నిదర్శనంగా నిలుస్తోంది. కుక్కకాటుతో నిత్యం ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రికొచ్చే చిన్నారుల సంఖ్య కనీసం 20 నుంచి 30 మధ్య ఉంటోంది. గతేడాది రికార్డు స్థాయిలో 1000 మంది చిన్నారులు ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటుతో వచ్చారు. ప్రభుత్వం యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తో పాటు చికిత్స అందజేసి పంపిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు నిత్యం 50 నుంచి 70 మంది కుక్కకాటుతో వస్తారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తోంది. తెలంగాణలో కుక్కకాటుకు గురైన వారిలో వ్యాక్సిన్లో 40% హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారుల స్పందన ఉండడం లేదు. కుక్కకాటు తీవ్రత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే ఏఆర్వీతో పాటే ఇమ్యూనో గ్లోబల్ ఇంజెక్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో 25 లక్షల వరకు కుక్కలుంటాయని అంచనా. హైదరాబాద్లోనే 5 లక్షల వరకు ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్లో గాంధీ ఆసుపత్రిలో కాలు విరిగి రక్తమోడుతున్న ఓ వ్యక్తిపై కుక్క దాడి చేసిన హృదయ విదారక సంఘటన జరిగిన ఆసుపత్రి వర్గాలు జీహెచ్ఎంసీ అధికారుల్లో కదలిక తీసుకురాలేకపోయాయి. జీహెచ్ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలపై కుక్కల దాడులకు అడ్డుకట్టపడడం లేదు. కనీసం కుక్కలకు వ్యాక్సినేషన్ సహా రేబిస్ మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల వద్ద లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. కుక్కలు చంపకూడదన్న న్యాయస్థానాల నిబంధనలతో సంతానం వృద్ధి చెందకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడం, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి చర్యలు మహానగర పాలక సంస్థ చేపడుతోంది. భాగ్యనగరంలోని 5 జోన్ల పరిధిలో 100కు పైగా సిబ్బంది కేవలం కుక్కలు పట్టుకోవడానికే పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ఎక్కడ పట్టుకున్న కుక్కలను అక్కడే వదిలేయాలనే నిబంధన ఉంది. ఇది అమలు కావడం లేదు. ఫలితంగా ప్రాంతం మారిన కుక్కలు కొత్త ప్రాంతంలో వ్యక్తులపై దాడి చేసే పరిస్థితి ఉంటుందని జంతు వైద్యులు చెబుతున్నారు. గ్రామ సింహాల్ని పట్టుకోవడంలో జరిగిన నిర్లక్ష్యమే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని వేముపల్లిలో 2 ఏళ్ల చిన్నారికి మృత్యుపాసంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్క డాగ్ను కూడా సేఫ్గా తెచ్చి దాన్ని ఆపరేషన్ చేసి మళ్ళీ సేఫ్ జోన్లో వదలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మన ఊరి నుంచి తరలించే ప్రసక్తి లేదు, అది చేయలేము. కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకంటే వాటికంటే జనాభా కుక్కలు పెరుగుదల లేకుండా ఆపరేషన్ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటిది తెచ్చేసి మనం ఆ బర్త్ కంట్రోల్ చేయడం ఒకటే మనం స్థిరంజం. కాబట్టి ఆ కార్యక్రమంలో మేము నెక్స్ట్ మంత్ నుంచి సీరియస్గానే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. చిన్న పిల్లలే లక్ష్యంగా చేసుకుని కుక్కలు చేస్తున్న దాడుల్లో పెంపుడు కుక్కల బాధితులు 29% మంది ఉంటే వీధి కుక్కల కాట్లు 70% ఉంటున్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2 లక్షల వరకు కుక్కలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో కుక్కల బెడద మరీ ఎక్కువ.
పూర్వం ఏంటంటే కుక్కలు కరిసేవి అంటే పట్టి విడిచిపెట్టేసేవి. ఇప్పుడు కుక్కలు అనేవి ఏం చేస్తున్నాయంటే ఎవరినైనా పట్టుకుంటూ మొత్తం ఒక ఎలుగుబంటి తొలే పూర్వం కరిసిన విధంగా కరుస్తున్నాయి. అవి కూడా చీల్చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చిందండి. మొత్తం బోత్ లెగ్స్ ఏమి మొత్తం కాఫ్ మజిల్ అంతా ఓపెన్ చేసేసాయి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ర్యాబీస్ ఇచ్చినా తగ్గకపోవడం అనేది, వాళ్ళకి హై యాంటీబయాటిక్ తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఏదో మేము చూసే రోజుల్లో ఎవరో కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మేము అవి కూడా తెప్పిస్తున్నాం, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మున్సిపల్ దాంట్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి మొత్తం వాటిని కంట్రోల్ చేయడానికి డాగ్స్ మేనేజ్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత ప్రతి ఒక్క ఆసుపత్రి నందు ఆపరేషన్ థియేటర్ను, తర్వాత కెనల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళంలో ఆల్రెడీ మనం కెనల్స్ తయారు చేశాము. వీటికి గాను వాటికి ఆపరేషన్ చేయడానికి గాను తగు శిక్షణ కూడా డాక్టర్లకు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వ్యవహారాలు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. మున్సిపాలిటీల్లో కుక్కల్ని పట్టేందుకు శిక్షితులైన ప్రత్యేక సిబ్బంది కొరత వేధిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన సిబ్బందితో పట్టించే ఒక్కో కుక్కకు ప్రభుత్వం 200 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిబ్బందికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కాంట్రాక్ట్ సిబ్బందికి కుక్కలను పట్టి టీకాలు వేయడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే వెసులుబాటు సర్కారు వద్ద లేదు. కుక్కల్ని పట్టేందుకు పరికరాల కొరత కూడా ఇప్పుడు మున్సిపాలిటీలను వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ కుక్కల స్వైర విహారం పెరిగిపోతోంది. వాటి నియంత్రణకు ప్రభుత్వ ప్రయత్నాలు ఏమాత్రం సరిపోని వేళ వీధిలో రెచ్చిపోతున్న గ్రామ సింహాలతో ఆసుపత్రుల పాలవుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకి రెట్టింపవుతోంది. సమస్యపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోన్న పరిణామాలివి. కుక్కల విధ్వంసకాండ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. నిన్నటి కృష్ణా జిల్లా ఘటన, అంతకుముందు గుంటూరు, విశాఖ ఉదంతాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు విజృంభిస్తున్న పంచాయతీ, పురపాలక, నగరపాలక సిబ్బంది చర్యలు నామమాత్రంగానే ఉంటున్న వేళ సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేదే అందరి నుంచి వచ్చే మొదటి మాట. రోజు ఏదో పొలం పని చేసుకునే వాళ్ళం, పిల్లలను వదిలిపెట్టి వెళ్తాం. ఇంటికాడ తల్లిదండ్రి అసలు ఎవరో ఉండడం, పొలాలకు వెళ్తాం. కుక్కల బారి నుంచి మమ్మల్ని తప్పిండి కొద్దిగా. కుక్కలు ఎలా జాతి అనుకోలేదు స్వామి. పిల్లని మంచిగా చూసుకుంటాం, అందరికీ బాగా ఉంటుంది పిల్ల. ఆ పిల్లని ఎంత అన్యాయం చేసేళ్ళకి మాకు అందరికీ బాధగా ఉండి మాకు అసలు అన్నం నీళ్ళు కూడా లేకుండా ఇదైపోయినాం. ఆ కుక్కలను చూసేళ్ళకే మాకు ఎంతో ఇదిగా ఉంటుంది. పిల్లని మీ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. పిల్లని ఎంతో అన్యాయం చేసినాయి. వాళ్ళు తండ్రి తట్టుకోలేకపోతాడు, సోదార్చలేకపోతున్నాం తల్లిదండ్రిని. సాధారణంగా వేసవి కాలంలోనే కుక్కల బెడద తీవ్రంగా ఉంటుందని అంతా అనుకుంటారు. ఆ రోజుల్లోనే కుక్కకాటు బారిన పడే వారి సంఖ్య ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం వేసవిలో కుక్కకు చెమట ఎక్కువగా పట్టడం, ఆ దురద పోవడానికి నోటితో గాయాలు చేసుకోవడం వంటి కారణాలతో కుక్కలు పిచ్చి పట్టినట్లుగా మారతాయని అధ్యయనాల్లో తేలింది. ఎండవేడికి తట్టుకోలేక చిరాకుతో కనిపించే వారిని కరుస్తాయని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గ్రామ సింహాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇబ్బంది అవుతుంది కదా బాగా పిల్లలకి, పెద్దలకంటే అందరికీ. ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. కుక్క ఆల్రెడీ కలిసింది, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేసుకున్నాను. ఎక్కడ చూసినా కుక్కలు బెదడ బాగా ఉంది. చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారు కుక్కలంటే. నాకు మా చేయి మీద కలిసింది, ఆల్రెడీ నేను బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేసుకున్నాను. ఇప్పుడు అంటేనంటే పగలైతే కనుక కొంచెం భయపెట్టో కొట్టో తిరగొచ్చు, కానీ రైతులపూట మాత్రం పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ అసలు తిరిగే పరిస్థితే లేదండి. చాలామంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో దేశంలో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. పక్క నుంచి వచ్చి మరి కుక్కలు ఏదో వీధి కుక్కలు ఏదైతున్నాయో కరిచేస్తాయి అంటున్నాయి. ఒకప్పుడు దొంగలు బెడద అలాగ ఉండి బయటికి వెళ్ళలేదో, పిల్లల్ని కిడ్నాప్ చేసి అది చేసి తీసుకెళ్ళి ఉన్నారని భయపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కాదు, కుక్క వస్తుంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే వరుస దాడులతో దిక్కుతోచని ప్రజలు కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్కల ముట్టడితో బయట తిరగలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వారిని వెంబడించి కరుస్తున్న వాటి బాధల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి వారిది. టౌన్లో మాత్రం కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది సార్. రోడ్ల బైకుల మీద పోయి తొలం కొరకడం, రోడ్ల మీద పోయి తొలం కొరకడం ఎక్కువైపోయింది. అరికట్ట వాళ్ళు కూడా అంత కనబడతలేదు మనకి. అంటే రోడ్ల మీద మాత్రం చాలా తిరగాలంటే కష్టమైపోయింది ఈ కుక్కల నుంచి మనకు. సార్ మనుషులు కొరుకుతుంది, దానికి ఆసుపత్రికి వచ్చిన కొరికింటే కుక్కలు అరికట్టాలి సార్. దండిగా కుక్కలు ఎక్కడ చూసినా కుక్కలే ఉన్నాయి. వీధులోకి అడుగు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది. మనిషి పోతుంటే కూడా ఒక ఎంపడతలు కాబట్టి కొరుకుతున్నాయి. గుంపులు ఉండవి. ఎక్కడ చూసినా వీధి చూసినా ఎక్కడ చూసినా ఈ హాస్పిటల్ చుట్టూ కుక్కలే ఉండవి. రోజు రోజుకి తీవ్రమవుతున్న కుక్కల దాడులతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సమస్య తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. కొట్టుకునే కుక్కల జోలికి గాని వాటి దరిదాపుల్లోకి గాని వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు. ర్యాబీస్ సోకిన వాటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ర్యాబీస్ సోకిన కుక్కలు గుంపుతో కాకుండా ఒంటరిగా ఉంటాయి. ఎక్కువగా కళ్ళు తేలేస్తుండడం, నోటి నుంచి చొంగ కారుతూ ఉండటం కూడా గమనించవచ్చు. అవి నీళ్లను చూస్తే భయపడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వాటి నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండటం ఉత్తమం. వాస్తవానికి కుక్క కరిచిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నివారించడం సాధ్యమే అనేది వైద్యుల మాట. కాకపోతే ర్యాబీస్ సోకితే చికిత్స లేనందున అది రాకుండా నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడంలో సర్కారు వైఫల్యం కనిపిస్తోంది. కుక్క, కోతి, ఇతర పెంపుడు జంతువుల కాటుకు గురైన వారు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం లేదు. కాటుకు గురైన రోజుతో పాటు మొత్తం 2 వ్యాక్సిన్లకు సంబంధించి 8 ఇంజెక్షన్లు ఎప్పుడెప్పుడు వాడాలనే అంశాలు ప్రజలకు వివరించాలని నిబంధనలు చెబుతున్నా అవి ఎక్కడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. దాడుల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో అయినా కుక్కల బెడదపై దృష్టి పెట్టి ప్రజలకు రక్షణ కల్పించడం, అవసరమైన అన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బాధితులు ప్రభుత్వానికి కన్నీటి విన్నపాలు రాసుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.